ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి మెయిన్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. మెయిన్గా ఈ వీడియోలో చెప్పేవాళ్ళు కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. అండ్ అలాగే ఇంకో అప్డేట్ లోకల్ ఏరియా సంబంధించి అయితే ఉంది. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒకసారి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే కాలంలో మెయిన్గా ఒకసారి కిందకి వస్తే కనుక ఇక్కడ పబ్లిష్ నోటీస్ రికార్డింగ్ ఇంటర్ వొకేషనల్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత చాలామంది అదే అబ్జర్వ్ చేయలేదు. ఎవరైతే ఇంటర్ వొకేషనల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఒకసారికి క్లియర్ కట్గా చదవండి. ఇక్కడ ఈ పీడిఎఫ్లో వీళ్ళు ఏమో చెప్తున్నారంటే, ఎవరైతే ఇంటర్లో వొకేషనల్ కానీ లేదంటే బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారో మనకి బీఫార్మసీకి ఫార్మడీ ఈ కోర్సులకి ఎలిజిబుల్ అయితే కారు. మీరు వెబ్ ఆప్షన్లు పెట్టిన సీట్స్ అయితే అలౌ చేయరు, అదే అలాట్మెంట్ చేయరని చెప్తున్నారన్నమాట. ఎవరైతే వొకేషనల్ ఇంటర్లో బ్రిడ్జ్ కోర్స్ చేసిన విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి బీఫార్మసీకి ఫార్మడీ కోర్సులకి ఎలిజిబుల్ కారు. మీరు వన్స్ వెబ్ ఆప్షన్లు పెట్టినా మీకు సీట్ అయితే ఆ కోర్సులో ఎలిజిబిలిటీ అదే మీకైతే అవ్వరన్నమాట. ఈ ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సుల వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అంటే బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ ఇంజనీరింగ్ మరియు బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మరియు బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సులకు మాత్రమే వీళ్ళైతే ఎలిజిబుల్ అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒకసారి మీకు రౌండప్ చేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కనిపించే కోర్సులు మాత్రమే వీళ్ళైతే ఎలిజిబుల్. ఫార్మసీకి ఫార్మడీ ఈ కోర్సులకి అయితే వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కారన్నమాట. అండ్ అలాగే ఒకసారి కిందకు వస్తే కనుక పబ్లిక్ నోటీస్ రికార్డింగ్ లోకల్ ఏరియా ఉంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒకసారి కిందకు వస్తే మనకి ఈ పీడిఎఫ్లో ఏమని చెప్తున్నారంటే, రీసెంట్గా మనకి ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం డిబేట్ చేశారు కదా. మనకి ఏంటంటే మనకి మెయిన్గా ఈ 5 మండలాలు కందుకూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దీని కింద మండలాలు అంటే లింగసముద్రం, కందుకూరు, ఓలేటివారిపాలెం ఏతో ఉన్నాయి కదా. మెయిన్గా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవన్నీ ఇదివరకు ఎస్సీ రీజన్ కింద అయితే ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం నుంచి అన్నీ ఏ రీజన్కి మారుస్తూ వీళ్ళైతే ఈ నోటీస్లో చెప్తున్నారన్నమాట. లోకల్ ఏరియా సంబంధించి చెప్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్ టైంలో కూడా గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూస్తున్నారు కదా, మెయిన్గా ఈ సంవత్సరానికి సంబంధించి వీళ్ళు ఏ రీజన్స్ మారుస్తూ వీళ్ళైతే అడ్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, లోకల్ ఏరియా విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఏ రీజన్ ఆంధ్ర యూనివర్సిటీ లోకల్ ఏరియా అన్నమాట ఫర్ ది పర్పస్ ఆఫ్ అడ్మిషన్స్. ఎవరైతే ఈ మండలాలకు సంబంధించి ఉంటారో అంటే మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. లింగసముద్రం, గుడ్లూరు, మనకి ఓలేటివారిపాలెం, ఒలవపాడు ఈ ఊర్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసరికి ఎస్సీ రీజన్ కాదు, ఏ రీజన్ కింద పరిగణించబడతారు. మీకు వెబ్ ఆప్షన్ టైంలో కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ మండలాల్లో ఉంటారో వాళ్ళు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి అన్నమాట. మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఫార్మసీ ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ అందించే ఫీజు రియంబర్స్మెంట్ 38,000 కాకుండా కేవలం 20,000 కట్టి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దీంట్లో మనకి స్పెషల్గా ఉమెన్ సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ సపరేట్గా ఉమెన్స్ సంబంధించి గోల్స్ వాళ్ళు కూడా కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది ఈ కాలేజ్లోనే, SCON SPRC కాలేజ్ కోడ్లు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. మనకి వెబ్ ఆప్షన్ టైప్లో చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీరు జాయిన్ అవ్వాలన్నా మీకు ఎటువంటి డౌట్ అన్నా ఈ కాలేజ్ సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట.